హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. చాలా విలువైనటువంటి పత్రిక కూడా. ఇందులో మొదటి అధ్యాయము 17-18 వచనాలు మనము చదువుకుంటాం. 17-18 కలిసి చదువుతాం. అందరూ కలిసి చదవాలి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారం. తర్వాత 18 చదవండి. అను శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం ఆయన ఆది అయుండి మృతులలో నుండి లేచుట్లో ఆది సంభూతుడు ఆయన. దేవుడి లేఖన భాగములు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘ నిర్మాణకుడు. సంఘ నిర్మాణకుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే మేమందరము ఎవరు అంటే సంఘ నిర్మాణములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిర్మిస్తూ ఉంటుండగా ఆయనతో జత పనివారు. అందుకే అపోస్తులైనటువంటి పౌలు మాట్లాడుతూ ఏమన్నా అంటే మేము దేవుని జత పనివారం అన్నారు. అంటే ఆ మాటలోనే మనకు అర్థమవుతున్న సత్యం ఏంటంటే నిర్మాణకుడు ఎవరన్నమాట? యేసుక్రీస్తు. సంఘ నిర్మాణకుడు యేసుక్రీస్తు. మేము ఆయనతో కలవడం ద్వారా ఏమయ్యాం? జత పనివారమయ్యాం. మనము నిర్మించలేం. అందుకనే ఒక ఆయన అంటూ ఉంటాడని చెప్పానుగా మీకు. అయ్యా ఆయనకి 5 సంఘాలు ఉన్నాయంట, మీకెన్ని ఉన్నాయండి అని అడుగుతాడు. అది బుద్ధిహీనమైన మాట. ప్రశ్నించే వ్యక్తి అజ్ఞాని, అది వినే వ్యక్తి కూడా అజ్ఞానిగా ఉండకూడదు. పిల్లరా, ఎన్ని సంఘాలు ఉన్నాయని సంఘ నిర్మాణకుడు ఎవరండి? ప్రభువే. ఆయన సంఘమునకు శిరస్సు. అక్కడ రాయబడిన మాట అదే. దేవుని వాక్యములో మనం చూస్తున్న విషయం, సంఘము అని శరీరమునకు. సంఘము అని శరీరం అంటే ఏంటంటే శరీరములో ఎన్నో అవయవాలు ఉన్నాయి. శిరస్సు ఉంది. శిరస్సులో మళ్ళా చాలా ప్రాముఖ్యమైనవి కళ్ళు, చెవులు, ముక్కు, నోరు. చాలా అంటే విలువైనటువంటి అవయవాలు అవి. ఆ తర్వాత చేతులు, కాళ్ళు, ఇంకా ఎన్నో శరీరం మొత్తం. ఈ శరీరములో పని చేయనటువంటి ఒకే ఒక అవయవం ఉంది. ఏ పని చేయదు అది. కానీ ఉదయం 8 అయ్యేటప్పటికి ఇంకా టిఫిన్ తినలేదేంటి అని అడుగుద్ది. మధ్యాహ్నం 1 గంట అయిందనుకోండి, ఏంటి ఇంకా కూర్చున్న భోజనం తినలేదేంటి అని అడుగుద్ది. సాయంకాలం 3 అవుతుంది అనుకోండి, ఇంకా టీ తాగలేదేంటి అని అడుగుద్ది. అలాగే 8 అవుతుంది అనుకోండి, ఇంకా సాయంకాలం భోజనం చేయాలంటే అడుగుతుంది. అది ఏ పని చేయదు, అదే పొట్ట. అదేంటండి? అది పొట్ట. ఇది శరీరములో ఏ పని కూడా చేయదు. మిగతా అవయవాలన్నీ వాటి పనులు చేస్తూనే ఉంటాయి. వాటి పనులు చేస్తూనే ఉంటాయి. ఈ అవయవాలన్నీ చక్కగా పని చేయాలి అంటే ఈ అవయవాలన్నీ దేనితో కలవాలి? అది ఈ తలలో ఉన్న మెదడు నరాలతో కలవాలి. కలవలేదనుకోండి, శరీరంలో కొన్ని అవయవాలు పనిచేయవు. అందుకే లేఖనాల్లో అన్నాడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఒకవేళ ఈ సంఘములో కొన్ని అవయవాలు గనక ఆ శిరస్సును హత్తుకోలేదనుకోండి, హత్తుకోనటువంటి అవయవాలన్నీ కూడా
నిష్ప్రయోజనముగా ఉంటాయి. ఏ పని చేయవు, ఏ పనికి రావు, ఏ పని చేయవు. చేరువచ్చిన బిడ్డలారా, నీవు నిజంగా రక్షించబడిన వ్యక్తివైతే, మారు మనసు పొందిన వ్యక్తివైతే, క్రీస్తు శరీరములో అంగము అనగా ఆయన రక్తము చేత కడగబడిన బిడ్డవుగా ఉన్నట్లయితే, నీవు ఆయన శరీరములో ఏమై ఉన్నావు? ఒక అవయవము, అంటే అంగము. ప్రియులారా, గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కన్ను పని చేయలేదు, కన్ను రెండు మూసుకున్నావు, కళ్ళు రెండు మూసుకుంటే నువ్వు వాక్యం చదవగలవా? వాక్యం చెవులు మూసుకున్నా వాక్యం వినగలవా? నోరు మూసుకున్నా వాక్యం మాట్లాడగలవా? ప్రియులారా, అంటే ప్రతి అవయవము పనిచేస్తేనే అన్నీ జరుగుతాయి. అవునా కదా? అలాగే సంఘములో కూడా మనమందరము క్రీస్తు శరీరముల అవయవాలు. తల మాత్రం ఎవరు? తల ప్రభువైన యేసుక్రీస్తు. నేను తలగా ఉంటాను నువ్వు అనకూడదు, కొంపలు అంటుకుంటాయి. అర్థమైందా? ఎందుకు అనంటే సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు. ఇప్పుడు 4:16 చదవండి. ఏం రాయబడి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. చూసారా? జాగ్రత్తగా గమనించండి. ఎఫెసీ 4:16 ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి, అది ప్రతి అవయవము పని చేయాలి. ఆయనే శిరస్సు. ఇప్పుడు ఆయన శిరస్సు అయితే మనందరం ఇక్కడ ఒకరు ఈ వేలు అయి ఉండాలి, ఒకరు ఈ వేలు అయి ఉండాలి, ఒకరు ఈ వేలు, ఒకరు ఈ వేలు, ఒకరు ఈ వేలు, ఒకరు హస్తమై ఉండాలి, ఇంకొకరు ఇక్కడ దాకా చెయ్యి అయి ఉండాలి, ఇంకోటి ఏంటి ఎల్బో అయి ఉండాలి. అలాగే ఒకరు కన్ను అయితే మరొకరు చెవై ఉండాలి, ఒకరు నోరైతే మరొకరు ఏమై ఉండాలండి? నాలుకై ఉండాలి. శరీరములో ఈ అవయవాలన్నీ, అంటే మనమందరము కూడా క్రీస్తు శరీరముల అవయవాలు. ఇవన్నీ పనిచేస్తూనే ఉండాలి. ఏ అవయవం అయితే నిద్రపోద్దో అంటే అవయవం సరిగ్గా పని చేయట్లేదంటే దేన్ని హత్తుకోవట్లేదు. ఇట్ వాజ్ నాట్ కనెక్టెడ్ టు హెడ్. ఏ అవయవం అయితే ఈ అవయవం నా చెయ్యి పని చేయట్లేదండి ఇలా అనట్లేదు, ఇలాగే ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఇది కాదు, ఇది అంటే ఈ అవయవానికి చెందినటువంటిది ఇక్కడ సరిగ్గా దాంతో కనెక్ట్ అవ్వలేదు. కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఈ చెయ్యి ఏం చేయదు, పని చేయదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని మందిరంలో కూర్చున్న నీవు 15వ సంవత్సరం పూర్తి చేసుకుని 16లోకి అడుగు పెడుతున్నావు. నీవు ఆ క్రీస్తు శరీరములో ఒక అవయవము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆ శిరస్సును హత్తుకోని వాడు పని చేయలేడు. దేవుడి కొరకు పని చేయడు. వాడు నిష్ప్రయోజకుడిగా ఉంటాడు. ఆ వ్యక్తి నిష్ఫలుడిగా ఉంటాడు. ఆ స్త్రీ నిష్ప్రయోజకురాలుగా ఉంటుంది. ఆ స్త్రీ నిష్ఫలముగా ఉంటుంది. అలాగ ఉండటానికి వీల్లేదు. అర్థమైందండి? కాబట్టి నీవు దేవుని కొరకై నమ్మకంగా ఉండట్లేదు అంటే అదే కారణం. అంటే యు వర్ నాట్ కనెక్టెడ్ టు హెడ్. హెడ్ అంటే ఎవరు? క్రైస్ట్. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. క్రీస్తే సంఘమునికి ఏమై ఉన్నాడండి? శిరస్సు అయి ఉన్నాడు. అందుకే ఇప్పుడు 16వ వచనంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. పిల్లరా, కాబట్టి ఈ శరీరాన్ని హత్తుకోకుండా ఉన్నాడు అనుకోండి, ఈ శిరస్సును హత్తుకోకుండా ఉన్నాడు, ఆడేమవుతాడో ఇప్పుడు 17వ వచనంలో చెప్పాడు. చదవండి.
అది ఎప్పుడైతే శిరస్సును హత్తుకుంటామో ఆ దేవుణ్ణి ఎరగనోడు నడుచుకున్నట్లుగా మనం నడవం. దేవుణ్ణి ఎరగనోడు ఏం చేస్తాడండి? దేవుణ్ణి ఎరగనోడు సినిమాలు చూస్తాడు, దేవుణ్ణి ఎరగనోడు సీరియల్స్ చూస్తాడు, దేవుణ్ణి ఎరగనోడు నానా పనికి మాలి అన్నీ చూస్తాడు. దేవుణ్ణి ఎరగనటువంటి యవనస్తులు ఫోనోగ్రాములు చూస్తారు. దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తులు అనేక రకాలైన చెడు అశ్లీల చిత్రాలను సెల్ ఫోన్స్లో చూస్తారు. కాబట్టి శిరస్సును హత్తుకోకపోతే ఆ అవయవము అన్యజనులు నడుచుకున్నట్లుగా నడుస్తుంది. దేవుణ్ణి ఎరిగిన వాడిగా నువ్వు నడవాలి అంటే శిరస్సు నువ్వేం చేయాలి? హత్తుకో. 18 చదవండి ఏమంటున్నాడు దేవుని వాక్యంలో. శిరస్సును హత్తుకోవడానికి ఇష్టం లేక దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి అదే వారు సిగ్గులేని వాళ్ళు. యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్తారు కానీ సిగ్గులేనటువంటి జీవితం, ప్రభు కొరకే నమ్మకంగా ఉండని జీవితం, యథార్థంగా ఉండనటువంటి జీవితం, శ్రద్ధతో ప్రభువుని వెంబడించినటువంటి జీవితం. వారు దేవుని వలన కలుగు జీవములో నుండి, దేవుని వలన కలిగే జీవం ఎక్కడి నుంచి వస్తుందండి? శిరస్సుని హత్తుకుంటాను. శిరస్సు అంటే ఎవరు? దాన్నే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరొక రకంగా చెప్పాడు. ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా. చూసారా? అంటే సేమ్ కాంటెక్స్ట్ మరొక రకంగా వివరించాడు. నేను నిజమైన ద్రాక్షావళిని. ఏమన్నాడు తెలుసా? మా బాహ్య పురుషుడు వీక్గా ఉన్నా మా ఆంతర్య పురుషుడు దినదినం కలుస్తున్నాడు. కాబట్టి క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ మాకంతకంతకు మహిమా భారాన్ని కలుగు చేస్తుంది. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూచుని దాని చూచు. మేము దృశ్యమైన వాటిని చోట్ల 2 కొరింథీ 4వ అధ్యాయము ఆఖరి 3 వచనాలు అవి. 2 కొరింథీ 4 ఆఖరి 3 వచనాలు. కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు. అంటే ప్రియులారా, ఒకవేళ మన యవ్వన జీవితంలో మన శరీరంలో వయస్సు మీద పడే కొలది బలహీనంగా కనబడినా చూడటానికి యవనస్తులుగా కనబడతాం. ఆ డాక్టర్ గారు అన్నాడు, యువర్ ఫాదర్ ఈజ్ యంగర్ దాన్ యూ అన్నాడు. ఒకటే మాట గట్టిగా నవ్వారు. కాబట్టి దేవుని యొక్క లేఖనాల ప్రకారం మనం చూస్తున్న సత్యం అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో క్రీస్తును హత్తుకుంటే మనం అలాగే ఉండగలమేమో అనిపిస్తుంది. ఎందుకంటే పౌలు కూడా ఇచ్చిన సాక్ష్యం అదే. పౌలు ఏమని సాక్ష్యం చెప్పాడు అంటే మనం చూస్తున్నాం, కావున మేము అధైర్యపడము. ఎందుకంటే మా శరీరంలో రోగాలు ఉన్న మాట నిజమే, మా శరీరములో బలహీనతలు ఉన్న మాట నిజమే, మా శరీరములో శక్తిహీనతలు ఉన్న మాట నిజమే, మా శరీరములో ఉన్న అవయవాల యొక్క శక్తి క్షీణించిపోటు నిజమే. అయితే మా బాహ్య పురుషుడు కృషించుచున్నా మా ఆంతర్య పురుషుడు దినదినము ఏమైపోతున్నాడు. కాబట్టి పిల్లరా, ఈ శరీరంలో నానా రకాల రోగాలు వస్తాయి. మోకాళ్ళు చిప్పలు అరిగిపోతూ ఉంటాయి, నడుములో ఉన్న డిస్క్ అరిగిపోతూ ఉంటుంది, గొంతులో ఉన్న డిస్క్ కూడా అరిగిపోతూ ఉంటుంది, చెవులు కూడా అరిగిపోయి ఏమండి ఏం చెప్పారు అవునా కదా, వినపడదు. నేను ఈరోజు నేను 3 చూశాను, వాళ్ళ పేర్లు చెప్పండి. నేను ఏం చెప్పాను చెప్పాను కదా ఇప్పుడు అంటే వినపడలేదు. అంటే ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ క్రమక్రమముగా ఏమైపోతూ ఉంటాయి, క్షీణిస్తూ. అయినా మా లోపల ఒక ఆయన ఉన్నాడు, మా ఆంతర్య పురుషుడు, మమ్మల్ని రక్షించినటువంటి ఆత్మ, మమ్మల్ని క్రీస్తు రక్తములో శుద్ధి చేయబడిన ఆత్మ, క్రీస్తు రక్తము చేత కడగబడిన ఆత్మ దినదినము అది ఏమైపోతుంది.
అది కుర్రోడైపోతున్నాడు, ఇదేమో ముసలిదైపోతుంది. శరీరమేమో ముసలిదైపోతుంది, లోపలదేమో 15 సంవత్సరాల కుర్రోడైపోతున్నాడు. ప్రియులారా, ప్రభు వచ్చే సమయానికి అలాగే ఉండాలి మనం. అలాగే లేకపోతే బుద్ధి లేని కన్యకల వల్లే దిగజారిపోతాం. గుర్తుపెట్టుకోండి, ఆయన్ని మనం కలుసుకోలేం. ఈ 15 ఏళ్లలో మనం నేర్చుకున్నది అదే అయ్యి ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాత్రి కానీ, రేపు ఉదయం కానీ, లేదా రేపు సాయంకాలం రాత్రి కానీ ఖచ్చితంగా మనం ఎవరిని కలుసుకోవాలి, తప్పదు అది. ఎందుకంటే ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు. ఇది మనకు 3 నాళ్ళ ముచ్చట. ఈ రోజున్నాం, రేపు ఉంటామో లేదో మనకు తెలియదు. మన జీవితాలు తాత్కాలికమైనవి. ఒకవేళ మనం ఈ లోకంలో ఎంతో మంచి మంచి 4-5 అంతస్తుల బిల్డింగులు కానీ, 10 అంతస్తుల బిల్డింగులు కానీ కలిగి ఉండొచ్చు, అంత ఆస్తిపాస్తులు ఉండొచ్చు. ఎన్నున్నా ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరుతో వచ్చినప్పుడు అన్నిటిని ఇక్కడ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఆయన. దాని కొరకై మన ఆంతర్య పురుషుడు ఎలా ఉండాలండి, సిద్ధంగా ఉండాలి. మన ఆంతర్య పురుషుడు ఎలా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. మన ఆంతర్య పురుషుడు సిద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి, శిరస్సును ఏం చేయాలి, హత్తుకోవాలి. ఎందుకంటే ద్రాక్షావల్లి నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమి కూడా, నాకు వేరుగా వెళ్తే మీరు ఏం చేయగలరు, 2 చేయగలరు. 1 ఫలింపని తీగలుగా మారిపోతారు, 2 పనికిరాని తీగలుగా మారిపోతారు. 2 అంతకంటే చేసేదేమి లేదు. 1 పనికిరాని తీగవైపోతావు, 2 ఫలింపని తీగ. పనికిరాని తీగ అంటే అర్థం ఏంటండి, అది దాన్ని మనం దేనికి అంటుకట్టినా ఫలించదు. అది పనికిరాని తీగ అంటే ఏంటి, దాన్ని తీసుకొచ్చి మరలా దానికి పెట్టి ఏమన్నా జీవం వస్తుందో, పువ్వు వస్తుందేమో, ఆకు వస్తుందేమో చూస్తే రాదు. అది ఇక పనికిరాదు. అది దేనికి పనికి వస్తుంది, అగ్నిగుణంలో ఎటో పనికి వస్తుంది. ఫలింపని తీగ అంటే ఏంటి, జీవాన్ని తీసుకోకుండా వ్యర్థతను అనుసరించేది. ఫలింపని తీగంటే దేవుని వలన కలుగు జీవములో నుండి వేరై తన మనస్సు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుని వారు ఏమంటున్నారు, వారు సిగ్గులేని వారై ఏమంటున్నాడు చదవండి, నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుచు తమ్మును తామే నష్టపరచుకోండి, జీవితాలు నష్టపరుచుకుంటారు. కాబట్టి ప్రియులరా, మన అవయవాలన్నీ కూడా ఆ శిరస్సును ఏం చేయాలండి, హత్తుకోవాలి. అవయవాలన్నీ అంటే ఏంటి, కెనడీ గారు హత్తుకోవాలి, కనికరమ్మ గారు హత్తుకోవాలి, ఉప్పుల కుటుంబరావు గారు హత్తుకోవాలి, మరి వచ్చేసి పాలరాజు గారు హత్తుకోవాలి. ఎవరైతే హత్తుకోరో వాళ్ళు నిర్జీవులు అయిపోతారు. వారిలో జీవం ఉండదు, వారిలో సరైన ఫలితాలు ఉండవు. అలా ఫలితాలు ఉండనటువంటి వారు అలాగే ఫలితాలు లేకుండా కంటిన్యూ అయిపోతూ ఉంటే రేపు ఎల్లుండి పనికిరాని తీగలైపోతారు. ఏమైపోతారండి, అప్పుడు ఏం చేయగలం? ఏమండి, పనికిరాని తీగని ఎవడైనా బాగు చేయగలరా? ఎవరైనా బాగు చేయగలరా? ఇంపాసిబుల్. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేది ఎవరి కొరకంటే మన కొరకే. మధ్యాకాశంలోకి వచ్చేది ఎవరి కొరకు? ప్రభు చెప్పారు, వెళ్ళేటప్పుడే ఆయన అన్నారు, ఎవరి కొరకు వస్తున్నారు, మీ కొరకే వస్తారు. అందుకనే అపోస్తుల కార్యంలో 1:10 ఆయన మాట్లాడారు. అపోస్తుల కార్యంలో 1:10 ఏమన్నారంటే, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశము తట్టి తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరమునకు చేర్చబడిన యేసే ఏ రీతిగా పరమునకు వెళ్ళాడో ఆ రీతిగా మరలా క్రిందకి దిగి వస్తాడు. గ్యారంటీ. యేసు ప్రభువుని నమ్ముకున్నది అందుకే. యేసు ప్రభువుని నమ్ముకున్నది ఎందుకంటే ఈ లోకంలో మేళ్ళు, మిద్దులు, పొలాలు, ఆస్తులు, అంతస్తులు, లేకపోతే పెద్ద పెద్ద ఈ రోజున ఎంత ఏం చదువుకున్నా ఏమి లాభం? ప్రభు వచ్చేయడం కూడా వెళ్ళిపోవడం, అంతే కదా. అంకాలజీ డిపార్ట్మెంట్ ఆశిస్తున్నాడు ఆ డాక్టర్ గారు,
ఆయన క్రైస్తవుడు కాదు, ఈజ్ ఎ నాన్ క్రిస్టియన్, ఈజ్ ఎ నాన్ క్రిస్టియన్, ఈజ్ నాట్ బిలీవర్. కానీ బిలీవర్ కంటే ఎక్కువగా పనిచేస్తాడు. ఒక విశ్వాసి చేయనంత నమ్మకంగా క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పనిచేస్తాడు. చాలా నమ్మకమైనటువంటి, ఈజ్ నాట్ ఎ బిలీవర్. ఆయన గురించి నేను అడిగా. ఆయన అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండేటువంటి వ్యక్తి. ఆ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండి కష్టపడి చదువుకొని ఈ రోజున సిఎంసి మెడికల్ కాలేజ్ అంకాలజీ డిపార్ట్మెంట్ హెడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం కూడా అంత పెద్ద అంతస్తుకి ఎదిగిపోయాం అనుకోండి, అదేమన్నా మనకు గౌరవాన్ని తెస్తుందా? ప్రభు శిష్యులను కూడా ఏం చేయాలి? అంకాలజీ డిపార్ట్మెంట్ని వదిలేయాలి, పేషెంట్స్ని వదిలేయాలి. పేషెంట్స్కి ఇచ్చిన ఇంజక్షన్లు పెట్టి అక్కడ ఏమొస్తుంది, సెలైన్స్లో పెట్టిస్తారు ఇంజక్షన్స్, అవన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళిపోవాలి. ఏది కూడా రాదు. మనము యేసుక్రీస్తుని నమ్ముకున్నది అందుకే ప్రియులారా, గుర్తుపెట్టుకో. ఇప్పుడు 15 సంవత్సరాలు పూర్తయింది. ఒకవేళ 16 సంవత్సరాలు ప్రభు వచ్చేయడం కొన్ని మనం ఆయన కలుసుకోగలమా? మనం ఆయన కలుసుకోగలమా? ఈ రోజుల్లో మనకి చాలా పదవులు ఉండొచ్చు, హోదాలు ఉండొచ్చు, గొప్ప గొప్ప సర్టిఫికెట్లు ఉండొచ్చు, చాలా ఉన్నతమైన పరిస్థితులు ఉండొచ్చు. రోజుకి నేను 400 మంది పేషెంట్స్ని చూస్తాను అని ఒక వైద్యుడిగా చెప్పొచ్చు. లేకపోతే నా చేతిలో వేల కొలది విద్యార్థులు చదువుకున్నారని చెప్పొచ్చు. ఎన్ని చెప్పినా మధ్యాకాశంలోకి ప్రభు వచ్చిన తర్వాత నీవు ఆయన్ని కలుసుకోకపోతే నీవు పలికే ప్రగల్భాలన్నీ ఎందుకు పనికిరావు. లేకపోతే నేను 10 సంఘాలు కట్టాను, 20 మందిరాలు కట్టాను, 40 మందిరాలు కట్టాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా ద్వారానే ప్రభులోకి వచ్చారు అని మనం చెప్పుకున్న ప్రభు వచ్చినప్పుడు ఆయన్ని కలుసుకోకపోతే వ్యర్థం. అందుకొరకే వ్యక్తిగతంగా ఎవరికి వారు ఎలా ఉండాలండి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి, ప్రత్యేకతను కలిగి ఉండాలి. చాలా ముఖ్యం. ఇవి లేకపోతే ప్రభువుని కలుసుకోలేము. ప్రభువుని కలుసుకోవడానికి అర్హతలు ఏంటమ్మా లావణ్య? 950 మార్కులు ఇంటర్మీడియట్లో రావాలండి అంటే ప్రభువుని కలుసుకుంటా. 970 మార్కులు వస్తే ప్రభువుని కలుసుకోగలం? 970 మార్కులతో పాటు శిరస్సును మనం హత్తుకుంటేనే కలుసుకుంటాం. అందుకనే ఎల్లప్పుడూ ఎవరిలో ఉండాలండి? క్రీస్తులో ఉండాలి. క్రీస్తుకు వేరుగా కొద్దిగా కూడా వెళ్ళకూడదు. క్రీస్తును దాటిపోకూడదు. నీకు శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, ఖడ్గమైనా, ఏమైనా క్రీస్తులోనే ఉండాలి. అదే లాజర్ చేసిన పని. లాజర్కి ఆస్తి లేదు, లాజర్కి ఆహారం లేదు, లాజర్కి ఆరోగ్యము లేదు. కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి. ఆ ధనవంతుడు బల్ల మీద నుండి పొడే రొట్టె ముక్కలు తీసుకుని ఏం చేస్తాడు? ఆ ధనవంతుడికి నా దగ్గరికి రొట్టె ముక్కలు ఇసిరే మనసు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. ఈ రొట్టె ముక్కలు కూడా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నీ వచ్చిన నీ రాకడ కొరకై నీ కొరకై. అలాంటి తృప్తి కలిగిన జీవితము ఈనాడు క్రైస్తవుడికి లేకపోతే, విశ్వాసికి లేకపోతే ప్రభువుని కలుసుకోవటం అనేది అసాధ్యం ప్రియుల. చాలా ముఖ్యం. దాన్ని ఏమంటారంటే గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ అంటారు. అంటే సంతుష్టి సహితమైన దైవభక్తి. తిమోతి పత్రికలో ఉంటుంది. సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే ఏంటంటే గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్, అంటే తృప్తితో కూడిన దైవభక్తి.
కాబట్టి ప్రియులారా, గ్రహిద్దాం, మన విశ్వాస జీవితాన్ని పరిశీలించుకుందాం, మనకున్న దాంతో తృప్తి చెందుదాం. దేవుడు ఒకవేళ అన్నీ ఇచ్చినా దేవునికి వందనాలు చెప్దాం, ఇవ్వకపోయినా వందనాలు చెప్దాం. ప్రాముఖ్యమైనది మాత్రం ప్రభువుని కలుసుకోవాలి. ప్రభువుని కలుసుకోవాలంటే ఒకటే సీక్రెట్ అండి. ప్రభు వచ్చే వరకు శిరస్సును ఏం చేయాలండి? హత్తుకోవాలి. శిరస్సును హత్తుకోనోడు ప్రభువుని కలుసుకోలేడు. అందుకే యేసు ప్రభు మొదటి రాకల్లో ఇద్దరు వృద్ధులు కనిపెట్టారు. మీకు అనుకోలేసా? మొదటి రాకడ కొరకు ఎంతమంది కనిపెట్టారండి? ఇద్దరు వృద్ధులు. అందులో ఒక వృద్ధుడి పేరు సిమియోను, రెండో వృద్ధురాలి పేరు ఏం పేరు? అన్న, ఆషేరు గోత్రికురాలైన. వీళ్ళు యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ కొరకు మందిరములో ఉండి కనిపెడుతున్నారు. నాదా, ఇప్పుడు నీ దాసుణ్ణి సంతోషంతో పోనీచ్చు, నిన్ను చూచే ధన్యత నాకు ఇచ్చావు అన్నాడు సిమియోను. అంత మామూలు భక్తుడు కాదు, నీలాంటి నాలాంటి భక్తుడు కాదు సిమియోను. అక్కడ ఈనాడు ఉన్నటువంటి భక్తులు లాంటి భక్తుడు కూడా కాదు, లత్కోరోళ్ళ కాదు, చాలా ఉన్నతమైన వాడు. లోకాసువార్త 2వ అధ్యాయంలో మనం ఆయన చూస్తాం. చదవండి. నాదా, నీ మాట చొప్పున సమాధానముతో పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమగాను కన్నులారా చూచాను. నిన్ను కన్నులారా చూచాను, అదే చాలు నాకు. ఇక నాకు మరణం వచ్చినా పర్వాలేదు. లోకాసువార్త 2వ అధ్యాయము ప్రియులారా 29, 32 వచనాలు కలిసి. అంటే అతడు భక్తి దేని కొరకంటే ప్రభువుని చూడటం కొరకే. ప్రియులారా, 2వ రాకడలో మనం ప్రభువుని చూడగలం. ఇది మొదటి రాకడ, యేసు ప్రభువు శిష్యుగా వచ్చినటువంటి మొదటి రాకడ. ఇది రక్షకుడిగా వచ్చిన మొదటి రాకడ. ఇప్పుడు 2వ రాకడలో రక్షకుడిగా రాడు. ఎలా వస్తాడండి? యోధా గోత్రపు సింహముగా వస్తాడు. వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు రెండో ఆమె చూస్తుంది. ఆమె ఏం చేస్తుంది? చదవండి. 37 చదవండి. 37. చూసారా, ఆయన వచ్చేస్తున్నాడు. మొదటి రాకడలో ఆయనను గురించి మాట్లాడుతుందండి. ఎవరామె? ప్రియులారా, ఇప్పుడు ప్రభు వచ్చేది 2వ రాకడ. మొదటిది అయిపోయింది. మొదటిది శిశువుగా వచ్చాడు. అదే రేపు ఒక 2 నెలలు 3 నెలలు దాటిన తర్వాత స్టార్లు, క్రిస్మస్ చెట్లు, ఇక నానా గొడవ గందరగోళం, అంబరాలు సంబరాలు. వీడికి మారు మనసు ఉండదు, రక్షణ ఉండదు, దేవుణ్ణి ఎరగడు, ప్రభు దగ్గరికి రాడు. ఈ అంబరాల సంబరాలతో జీవితం గడుపుతాం. వీళ్ళందరిని ఏమంటారంటే బుద్ధి లేని కన్యకలు అంటారు. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్న విషయం ఏంటంటే, ఈ వృద్ధులిద్దరూ, ఈ ఆషేరు గోత్రికురాలైన అన్న సిమియోను ప్రభు కొరకు కనిపెడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 15 సంవత్సరాలుగా ప్రభు రాలేదు. వచ్చాడా? 2010లో ఈ మందిరం కట్టాం. అప్పటి నుంచి సువార్త చేస్తున్నాం, వాక్యాలు బోధిస్తున్నారు. 15 సంవత్సరాలుగా ప్రభు రాలా. మరి 16 సంవత్సరాల్లో వస్తే మనం సిద్ధంగా ఉన్నామా? ఆయన్ని కలుసుకోగలమా? కలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రభువులో ఉండాలి, ఆయనలో నిలవాలి. ద్రాక్షావల్లి నేను, నాలో నిలవాలి. నాలో నిలవకపోతే మీరు నన్ను కలుసుకోలేరు. ఈ లోకంలో ప్రజలు మనల్ని పొగిడే పొగడతలు ముఖ్యం కాదు, లేక ప్రజలు మనల్ని ద్వేషించే ద్వేషాలు కూడా ముఖ్యం కాదు. ప్రజలు మనల్ని అసహించుకుంటున్నారు, అది కూడా ముఖ్యం కాదు. మనము ప్రభువును కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని కొరకే మీరు, నేను, మనము
చేరువచ్చిన ప్రతి బిడ్డ సిద్ధపడాలి. తల్లిదండ్రులైన మనం ఈ రోజుల్లో అది చెప్పట్లేదు, పిల్లలకి చెప్పాలి. ఎందుకంటే ప్రభు కోరుకునేది కూడా అదే. ఆయన మనం రమ్మంటే కానీ ఆయన రాడు. అది కూడా ఉంది బైబిల్లో. సంఘం ఏం చెప్పాలో తెలుసండి? సంఘం ఏం చెప్పాలండి? ప్రభు అయిన యేసుక్రీస్తు రమ్ము అని చెప్పాలట. ఇక్కడ మనం కూర్చున్న మనం ఎవరన్నా చెప్పగలమా? వచ్చేయండి బాబు అని మనం ఎవరన్నా చెప్పగలం? అలా చెప్పేవాడే నిజ విశ్వాసి. పిల్లరా, ప్రభువా వచ్చేయి, ఈరోజు ఈ రాత్రికి వచ్చేయి, నిన్ను కలుసుకోవాలి, మేము నీతో ఉండాలి. నిజమైన విశ్వాసి, నిజమైన సంఘస్థుడు, నిజమైన ప్రభు బిడ్డ అలాగ దేవుని కొరకు ఏం చేయాలండి? సిద్ధపడాలి. దేవుని వాక్యములో మనం చూస్తున్నది అదే. కాబట్టి ప్రభు బిడ్డలైన మన జీవితాల్లో ప్రభువుని వెంబడించవలసినటువంటి పరిస్థితి ఎంతో ఉన్నది ప్రియులారా. అందుకే ఆ ప్రభు వచ్చినప్పుడు ఆయన్ని కలుసుకోవాలంటే కావలసినవేవో పౌలు చెప్పాడు, పేతురు కూడా చెప్పాడు. ప్రభు వచ్చినప్పుడు ఆయన్ని కలుసుకోవటానికి కావలసినవి ఏంటండి? లిడియా గారు చెప్పండి. ప్రభు వచ్చినప్పుడు ఆయన్ని కలుసుకుంటా కావలసినవి ఏంటండి బాబు? ఆర్ఎస్ గారు చెప్తారు. ప్రభు వచ్చినప్పుడు ఆయన కలుసుకోవడానికి కావలసినవి ఏంటంటే అనే దేవుడిచ్చి సర్వాంగం సిస్టర్ గారు చెప్పారు. మంచిది. ఆనే పరిశుద్ధత, వెరీ గుడ్, అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఆనే ప్రత్యేకత చాలా ఇంపార్టెంట్. కావలసింది ఏంటి అంటే ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి భక్తితోనూ నీతితోనూ స్వస్థ బుద్ధితో బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదవండి. మహాదేవుడును ఎవరి కొరకండి? ప్రభువు రాకడ కొరకు ఎదురు చూచే వాళ్ళు చేయాల్సిన పని ఏంటో ఇక్కడ చెప్పేశాడు. చూసారా? దేని కొరకు నీతి, భక్తి, స్వస్థ బుద్ధి దేని కొరకండి? ప్రభు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేవారికి. ప్రభు వస్తే వచ్చాడు, లేదు గుడికి వెళ్ళి వద్దాం, గుడిలో కానుక పెట్టిలో డబ్బులు వేసి వద్దాం, కానుక పెట్టిలో డబ్బులు వేయకపోతే మనకు మనసు బాగుంటలేదు అని అనుకునేవాడు కాదు ఇది. లేకపోతే నెల జీతం వచ్చేసింది కాబట్టి ఈ నెల ఇంకా మనకు రాలేదు, రేపు 7వ తారీఖు వచ్చేస్తుంది, మొదటి ప్రభు దినం కాబట్టి దశంభాగం వేసేద్దాం, దాని కొరకు కూడా కాదు ఇది. దానికంటే ముఖ్యం స్వస్థ బుద్ధి, భక్తి, నీతి. స్వస్థ బుద్ధి అంటే ఏంటండి? ఇక మనకి లోకంతో పని లేదు, మనకి ముఖ్యం ప్రభువే అని అనుకోవటమే స్వస్థ బుద్ధి. దేవుడు మనకు ముఖ్యం అని మన బుద్ధిని మార్చుకోవడం. భక్తి అంటే ఎన్నున్నా ఆయన లేకపోతే ఉపయోగం లేదు, భక్తి. తర్వాత నీతి అంటే ఎక్కడ ఉండదండి? అది నీతి అనేది ఎక్కడ ఉంటుందండి? నీతి అనే మైమరుపు ఇక్కడ ఉంటుంది. అది బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైటియస్నెస్ అన్నారు ఇంగ్లీష్లో. ఆ నీతి అనే మైమరుపు ఇక్కడ ఉంటుందండి. ఎందుకంటే ఈ నీతి ఏం చేస్తుంది చెప్పండి? ఈ నీతి ఏం చేస్తుందండి? అపవాదిగాడు ఏం చేస్తాడంటే అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు. ఈ అగ్ని బాణాలు వేస్తుంటే అగ్ని బాణం వచ్చి కనుక ఇక్కడ తగిలింది అనుకోండి, అది ఇక్కడ తగిలి అలా పడిపోద్ది, అందుకని దిగదు లోపలికి దిగదు. నీతిమంతుడికి లోపలికి దిగదు, వాడికి ఏ కీడు జరగదు. అపవాది అగ్ని బాణాలు వేసింది, ఎందుకంటే వాడికి నీతి అనే మైమరుపు ఉంది. అంటే బుల్లెట్ ప్రూఫ్ అండి అది. అపవాది అగ్ని బాణాలు వేస్తుంటే అది వస్తుంది, ఇక్కడ ఎలా ఉంటుంది, కింద పడిపోతుంది, కానీ ఇతను మాత్రం మామూలుగానే ఉన్నాడు. అంటే ప్రభువుని కలుసుకునే వారికి స్వస్థ బుద్ధి కావాలి, నీతి కావాలి, భక్తి కూడా కావాలి. అంతే కదండి? అది ఇప్పుడు ఇది పౌలు చెప్పింది. పేతురు ఏం చెప్పాడో చూద్దాం.
ప్రభువును కలుసుకోవడానికి. పేతురు ఏం చెప్పాడో ఒకటి చూసి మనం ముగిద్దాం. ఇక చదవండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాల ఆఖరి మాటలు. 11-12 వచనాల ఆఖరి మాటలు. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని 2వ పేతురు 3వ అధ్యాయం 11-12 వచనాలండి. దేవుని దినపు రాకడ కొరకు ఏం చేయాలంటాడు? దానిని ఆశతో అపేక్షించాలి. ఈరోజు మనకు అది లేదు. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టక బదులు మీటింగ్ ఎప్పుడు వదులుతాడు రా బాబు అన్నట్టుగా ఉన్నాయి. అమ్మ జ్యోతి లేదు, జ్యోతికి రాత్రి అంతా ఉండిపోతే బాగుండు అనుకుంటాం. వాళ్ళ అమ్మాయి కూడా ఈ రాత్రి అంతా మీటింగ్ ఉంటే బాగున్నాను. అమ్మ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము చెప్పుచున్న మాట ఏంటంటే, మీరు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. ఏనే అదే కనిక్రమ గారు చెప్పింది. పౌలేమో 3 చెప్పాడు: స్వస్థ బుద్ధి, నీతి, భక్తి. ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే, వీటితో పాటు ఎక్స్ట్రా కూడా చెప్పాడు, పరిశుద్ధమైన ప్రవర్తన. ఎక్స్ట్రా చెప్పింది ఏంటంటే భక్తి ఆల్రెడీ చెప్పాడు కదా, అదే ఇక్కడ మళ్ళా వచ్చింది. ఎక్స్ట్రా 4 చెప్పాడు: స్వస్థ బుద్ధి, భక్తి, నీతి, పరిశుద్ధమైన ప్రవర్తన. కానీ కనిపెట్టచ్చు ఎంతో జాగ్రత్త. అజాగ్రత్తగా ఉండే ప్రభువుని కలుసుకోలేదు. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఈ రోజున మనం ఏ పని చేస్తున్నా సరే, ఉద్యోగం చేయొచ్చు, వ్యవసాయం చేయొచ్చు, కూలి పని చేయొచ్చు, లేదా మట్టి పని చేయొచ్చు, లేకపోతే ఏదో ఇళ్లల్లో గిన్నెలు కడిగే పని చేయొచ్చు, లేక ఇంకా సామాన్యమైన పనులు ఉన్నాయి. మావిడ కూడా వస్తాడు, ఆడి మా ఇంటికి వచ్చి గార్బేజ్ అంటే తుక్కంత ఎత్తుకెళ్తా ఉంటాడు, చెత్త. నేను అనుకుంటున్నాను, దేవా ఇతను పెట్టినందుకు నీకు ఎంతో వందనాలు అనుకుంటాను. ఎందుకో తెలుసండి, అతను చెత్త ఎత్తుకెళ్ళిపోతే మనకి చెత్త నీళ్ళు అక్కడ మురిగిపోతూ ఉంటుంది. ఇతను పెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ప్రభు. లేకపోతే మనం ఎత్తుకోవాలి. ఆ చెత్త అంతా ఓ మూటలో వేసి నెత్తి మీద పెట్టుకొని పట్టుకెళ్ళాలి. ఇప్పుడు మా కుర్రోళ్ళు పట్టుకెళ్ళారు అందాక. కాబట్టి ప్రియులారా, ఏ పనైనా చేయొచ్చు, ఎంత చెత్త పనైనా. కానీ ప్రభు వచ్చినప్పుడు మాత్రం ఆయన ఏం చేయాలండి? ఉద్యోగాలు మానేసి, వ్యవసాయం మానేసి ఇంట్లో కూర్చోమని దేవుడు ఏం చెప్పలా. నువ్వు వ్యవసాయం చేస్తూనే భక్తితో ఉండాలి, స్వస్థ బుద్ధితో ఉండాలి, నీతితో ఉండాలి, పరిశుద్ధమైన ఉన్నాం అనుకోండి, 2 తిరగలు విసురుతుందరు, వెళ్ళిపోతాడు. అంటే అతను ఎక్కడ చేస్తున్నాడు? పప్పుల మిల్లులో పని చేస్తున్నాడు. అతను ఎందులో పని చేస్తున్నాడే? పప్పుల మిల్లు. అంటే తిరగలే. సడన్గా ఎత్తపడిపోయాడు. ఒకడేమో పప్పులు పోయమంటున్నాడు, ఇంకోడేమో పప్పులు డ్రమ్మనిపిస్తున్నాడు. అవునా కదా? డ్రమ్మనిపించేవాడేమో డ్రమ్మనిపిస్తూనే ఉన్నాడు, పోసేవాడు కనపడతలేదు. రే అంటాడు వీడు, రే పోయిరా. మనిషి లేడు, ఏమైపోయాడు? ప్రభు వచ్చాడు, ఏమైపోయాడు? ఎత్తపడిపోయాడు. 2 పొలములో ఉందరు, వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఒకడు ఎత్తపడతాడు, ఒకడు ఉంచబడతాడు. 2 మంచం మీద పడుకుంటారు, ఒకడు ఎత్తపడతాడు. ఇది వాక్యమా మన సొంత మాటలా? ఏంటి? పొలంలో ఉంటే ఏంటి? వ్యవసాయం చేస్తూ ఉంటారు. ప్రభు బిడ్డ వెళ్ళిపోతాడు, మిగతాడు అక్కడ ఉండిపోతాడు. పప్పుల మిల్లు గ్రైండింగ్ చేస్తూ ఉంటాడు, ఆ పప్పు వేసేవాడు వెళ్ళిపోతూ ఉంటాడు, ఈడంటర్రం అనిపిస్తూ ఉంటాడు. 2 మంచం మీద పడుకుంటారు, ఒకడు వెళ్ళిపోతున్నాడు, ఒకడు ఉండిపోతాడు.
అంటే ప్రియులరా, ఒకవేళ ఇద్దరు నిద్రిస్తున్నా ఒకడికి ప్రభు వచ్చిన సంగతి తెలిసిపోద్ది, అడిగిపోతాడు. ఒకే ఇంట్లో ఇద్దరు నిద్రపోతున్నారండి, ఒకడికి తెలియట్లేదు ప్రభు వచ్చిన సంగతి, ఇంకోటి తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? కొడుకు చాలా భక్తిగా ఉన్నాడు, తండ్రి భక్తిగా ఉండట్లేదు. కొడుకు వెళ్ళిపోయాడు, భక్తి తండ్రి ఉండిపోయాడు. తండ్రి చాలా భక్తిగా ఉన్నాడు, తండ్రి వెళ్ళిపోయాడు, కొడుకు ఉండిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ అనేది చాలా విలువైనది. ప్రభు చెప్పిన మాటలు అవన్నీ మన సొంత మాటలు కాదు. కాబట్టే సంఘమునకు శిరస్సు అయినటువంటి క్రీస్తును, సంఘములో యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన ప్రతి బిడ్డ హత్తుకోవాలి. కెనడీ గారిని కాదు హత్తుకునేది. నన్ను హత్తుకుంటే మీకేమి రాదు. క్రీస్తును హత్తుకోకుండా నన్ను హత్తుకున్నా రాదు, నన్ను హత్తుకొని క్రీస్తుని హత్తుకోకపోయినా రాదు. కాబట్టి హత్తుకోవాల్సింది ఎవరినండి? ప్రభుతో నీకు సంబంధం ఎలా ఉంది? వాక్యానుసారంగా ఉందా లేదా? ఆ వాక్యానికి లోబడేటట్లుగా ఉందా లేదా చూసుకోవాలి. నేను వెల్లూరు నుండి వస్తూ కావలి వెళ్ళాను. కావలి వెళ్ళి ఒక బ్రదర్ ఉంటారు, ఆయన కలుసుకుంటా ఉంటాను. ఎందుకంటే నాకు ఆయనకి దాదాపు 40 ఏళ్ల సంబంధం, సహవాసం. మా ఇద్దరిది ఒకటే వయసు. ఆయనకి 2 ఆడపిల్లలు, నాకు 3 ఆడపిల్లలు. చాలా దైవికమైన వ్యక్తి అతను. దాదాపు 40 ఏళ్ల నుండి షుగర్ ఉంది అతను. నేను మొట్టమొదట అతన్ని కలుసుకుంది 2002లో. 2002లో కలుసుకున్నాను. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అండి? 23. అయితే అతను గురించి విన్నది 1982 నుంచి. అతను గురించి విన్నాను. వాళ్ళ నాన్నను చూశాను కానీ అతను చూడలేదు. వాళ్ళ నాన్నగారు నాకు బాగా పరిచయం, ఆ కుర్రోడు పరిచయం లేదు. ఆయన నీవు మా ఊడు ఒకటే వయసున ఆయన అనేవాడు, ఎప్పుడు చూడలేదు. అయితే 2002లో ఒక రోజు నన్ను పిలిచాడు. మా మందిరంలో మీరు వాక్యం చెప్పాలని 2002లో పిలిచాడు. కావలి వెళ్ళాను 2002లో. కానీ ఆయన ఎవరో నాకు తెలియదు. అయితే ఇక్కడ నేను విన్నాను, ఎందుకంటే 82 నుండి 2002 దాకా నేను విన్నది ఏంటంటే, ఆయన మీలాగే షార్ట్గా ఉంటాడు, కాకపోతే గెడ్డ ఉంటుందండి అన్నాడు. గెడ్డ ఉంటుందని చెప్పారు. ఇక ఆ ఫోటో నా మనసులో ఉంది కదా. కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఎవరిని కలవాలి, ఎక్కడ ఉంటాడని తిరిగి అక్కడ నిలబడి ఉన్నాడు, గెడ్డ ఉంది. డెఫినెట్గా ఈయన అయి ఉంటాడు, పొట్టుగా ఉన్నాడు, గెడ్డ ఉంది. వెళ్ళి బ్రదర్ మీరేనా గమాలియల్ అంటే అని అడిగాను. అవునండి నేనే అన్నాడు. బ్రదర్ నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, కానీ 82 నుండి మీ గురించి విన్నాను. ఈ రోజున మీరు నన్ను ఫోన్లో మాట్లాడి పిలిచారు, ఎలా కలవాలని అనుకుంటూ వచ్చాను. అయితే ఆ మనసులో వాళ్ళు చెప్పినటువంటి ఫోటో అని చూసారా, ఆ ఫోటో నా మనసులో ఉండిపోయింది. ఏంటంటే పొట్టుగా ఉంటాడు, గడ్డ ఉంటుంది. ఆ గడ్డాన్ని బట్టి దాన్ని బట్టి నేను మిమ్మల్ని ఏం చేశాను, కలుసుకున్నాను. పిల్లరా, ప్రభువును కూడా కలుసుకునేది అలాగే, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రభువును కూడా కలుసుకునేది అలాగే. ఆయన నేను కలుసుకొని మాట్లాడుతూ, వెల్లూరు నుండి వచ్చినప్పుడు ఆయన నేను కలుసుకొని మాట్లాడుతూ ఆయన అన్నాడు ఒకటే మాట, ప్రభు పని ఎలా చేస్తున్నారు, బాగా జరుగుతుందా అని అడిగాడు. పర్వాలేదు బ్రదర్, పర్లేదు. అయితే అంత సాటిస్ఫాక్టరీగా లేదు, ఎందుకంటే మనం కష్టపడుతున్నాం కానీ ప్రజల్లో మాత్రం స్పందన లేదు. మా ద్వారా ప్రభువులోకి వచ్చిన వాళ్ళనే స్పందన లేదు. వాళ్ళ నానా గొడవల్లో పడిపోయారు. అసలు ఆదివారం గుడికి రావడానికి కష్టంగా ఉంది వాళ్ళకి. నియమ కూడికలకు అసలు రారు. కొద్దిగా డిస్కరేజ్మెంట్ ఉంది పనిలో అన్నాను నేను. అప్పుడు ఆయన అన్నాడు, మీరేం కంగారు పడకండి, ప్రభు వచ్చే సమయానికి భూమి మీద విశ్వాసం ఉండుట కనుగొనునా. కాబట్టి మీరేం కంగారు పడకల్లా, మన పరిచర్య మనం చేసుకుంటూ పోవటమే. ప్రజల్లో విశ్వాసం ఉండదు. కొంతమంది విశ్వాసం ఉన్నట్టుగా నటిస్తారు, కొంతమంది విశ్వాసంలో స్థిరపడతారు, కొంతమంది విశ్వాసం ఉండదు కూడా.
ఇలాంటి వ్యక్తులు ఉంటారు. అయినా మీరు కంగారు పడకండి, మీ పని మాత్రం మీరు ఏం చేయాలి, చేస్తూ. వీళ్ళకి దీని అంతటి కారణం ఏంటి? ఒకటే, విశ్వాసం ఉండకపోవడానికి, విశ్వాసం ఉన్నట్టుగా నటించడానికి, విశ్వాసంలో స్థిరపడటానికి కారణం ఏంటి? మొదటిద్దరు వ్యక్తులు శిరస్సుతో ఏమలేదు, అతుక్కోలేదు. అందుకే వారి విశ్వాసం లేదు, విశ్వాసం ఉన్నట్టుగా నటించారు. మూడో వ్యక్తి విశ్వాసములో స్థిరపడ్డాడు. దీనికి కారణం ఏంటి? శిరస్సును అది. కాబట్టి ప్రియులారా, ప్రభు వచ్చేస్తాడు. వచ్చినప్పుడు ఎవరి ముందు ఎవరు వెనకాలి అనేది మనకు తెలియదు. అర్థమైందండి? ఎవరు ముందు ఎవరు వెనకాలనేది మనకు తెలియదు. అమెరికాలో చాలా పెద్ద గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఆయన గురించి నేను విన్నాను. ఆయన్ని గురించి విన్నాను, చదివాను, కానీ ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఆయన 63వ సంవత్సరం వయసులోనే చనిపోయాడు. ఆయన పేరు డిఎల్ మూడీ. ఆయన పేరు ఏం పేరండి? డిఎల్ మూడీ. చాలా హెవీగా ఉంటాడు మనిషి, లావుగా, పొట్ట ఎంత ఉంది, చాలా హెవీగా ఉంటాడు. జస్ట్ 63 ఇయర్స్లో చనిపోయాడు. కానీ అమెరికాలో గొప్ప పరిచర్య చేసిన వ్యక్తులు అతను ఒకడు. ఎప్పుడంటే ఇప్పుడు కాదండి, 17-18 శతాబ్దంలో. అర్థమైందండి? 18వ శతాబ్దంలో గొప్ప పరిచర్య చేసిన వ్యక్తి. పిల్లరా, ఆయన ఒకసారి పరలోకానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? పరలోకానికి వెళ్ళారు. పరలోకానికి వెళ్ళి, అయ్యా మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారా అని అడిగాడు. మా వాళ్ళందరూ లోపల ఉన్నారా అని అడిగాడు. మీ ఓళ్ళు అంటే ఎవరండి అన్నారు. డిఎల్ మూడీ సంఘానికి వచ్చేవారు అని అడిగాడు. ఏ సంఘానికి? డిఎల్ మూడీ సంఘానికి వచ్చేవాళ్ళు అన్నారు. అప్పుడు డిఎల్ మూడీ గారితో, పరలోకంలో గేట్ మ్యాన్ ఉంటాడు కదా, పరలోక ద్వారా నాయకుడు, ఆయన అన్నాడు, డిఎల్ మూడీ సంఘస్థులు ఎవరు ఇందులో లోపల ఉంటారండి? లోపల ఉండేవారు ఎవరంటే, క్రీస్తు రక్తములో కడగబడి, రక్షించబడి, విశ్వాసమందు స్థిరపడి, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుని, భక్తి జీవితముతో ఉన్నవారు ఉంటారు లోపల. అప్పుడు డిఎల్ మూడీ గారు షాక్ అయ్యారు. షాక్ అయ్యి భూమి మీదకి వచ్చి, నా సంఘములో ఉన్న వ్యక్తులు నిజంగా అక్కడికి చేరగలరా? అది నాకు చూపించడానికే నన్ను మొట్టమొదటి ఎక్కడికి తీసుకెళ్ళాడు? అక్కడికి, ఆ ద్వారబంధం దగ్గరికి తీసుకెళ్ళాడు. కాబట్టి నేను ఇక మీదటి జాగ్రత్త తీసుకోవాలి. వారిని ప్రభు దినము కొరకు ఏం చేయాలి? సిద్ధం చేయాలి అని మార్పు చెందినటువంటి వ్యక్తి. పిల్లలు, చాలా గొప్ప వ్యక్తి ఆయన, మామూలుడు కాదు. నేను ఆయన గురించి మాట్లాడేస్తున్నాను, కానీ నేను మాట్లాడటానికి అనర్హుడిని. అంత గొప్ప సేవకుడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారు, కాబట్టి ప్రభు బిడ్డలైన మన జీవితాల్లో ప్రభువుని వెంబడించుట కొరకై మనము సిద్ధంగా ఉండాలి. ప్రభు దినము కొరకై కూడా మనము సిద్ధంగా ఉండాలి. ఉండటానికి 4 ప్రాముఖ్యమైన సంగతులు. మొదటిది ఏంటండి? స్వస్థ బుద్ధి. మొదటిది ఏంటండి? అంటే మన బుద్ధిని మార్చుకోవాలి. మన బుద్ధిహీనమైన సంగతులను కూడా విడిచిపెట్టాలి. స్వస్థ బుద్ధి కావాలి. రెండవది నీతి, మూడవది భక్తి, నాలుగవది పరిశుద్ధమైన. ఇవి లేకపోతే ఆయన కలవలేము పిల్లలు. మీరైనా నేనైనా కలవలే. ఏదో ఇక్కడ బోధించకుండా కూర్చుంటా, కానీ ప్రసంగాలు చేసుకుంటా కూర్చుంటా, కానీ అక్కడికి వెళ్ళలే. అసాధ్యమైన సంగతి. కాబట్టి మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఆయన్ని కలుసుకోవటానికి. ఆయన్ని కలవకుండా ఈ బైబిల్ పట్టుకొని తిరగడం అనేది అంత బుద్ధిహీనత మరొకటి లేదు. ప్రతి ఆదివారం గుడికి రావటం అనేది అంత బుద్ధిహీనత మరొకటి లేదు పిల్లరా. ఈ ప్రతి ఆదివారం గుడికి వచ్చేది, బైబిల్ పట్టి తిరిగేది, నియామక కూడికలకు వచ్చేది, ఆయా స్థలాల్లో సువార్త ప్రకటించేది, అనేకులను దేవుని యొద్దకు సమకూర్చేది ఎందుకు అంటే కేవలం ఆయన్ని కలుసుకోవటానికి. అది జరగకుండా ఇవన్నీ జరిగితే ఉపయోగం ఉందా? కాబట్టి
వినుటకు చెవులు గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. దురద చెవులుంటే వినలేము, ఆత్మ చెవులుంటే గ్రహించి మనము ప్రభువుని వెంబడిస్తాం. గ్రహిద్దాం, గుర్తిద్దాం, ప్రభు కొరకై సిద్ధపడదాం, ప్రభువుని అడుక్కుందాం. ప్రభువా, మాలో ఉన్న లోపాలు సరిచేయండి. ఒకవేళ నాలో స్వస్థ బుద్ధి లేకపోతే స్వస్థ బుద్ధి దయచేయండి. నేను భక్తిహీనంగా ఉంటే భక్తి దయచేయండి. నీతి మాలిన వ్యక్తి వల్ల ఉంటే నీతి దయచేయండి. పరిశుద్ధమైన ప్రవర్తన గురించిన ఆలోచన లేకుండా ఇంకా నాలో శరీరాశ, నేత్రాశ, జీవపడంబం నాలో ఉంటే కనుక నన్ను కడగండి, నన్ను శుద్ధి చేయండి, నన్ను చెక్కండి అని ప్రభువుని అడగండి. ఎందుకంటే పరిశుద్ధమైన ప్రవర్తన లేకుండా చేసేదే శరీరాశ, నేత్రాశ, జీవపడం. కాబట్టి గుర్తుపెట్టుకో, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు తన వాక్యమును మన గ్రహింపులోకి తెచ్చి ఆయనను వెంబడించినట్లుగా సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ఎవరికి వారే ప్రార్థన చేసుకుందాం. మనము సిరీస్ ఆఫ్ వర్తమానాలు వింటాకి ఇక్కడికి రాలేదు. కేవలం ప్రభు కొరకు మన హృదయాలను సిద్ధం చేసుకొని ప్రభువులో ఉన్నామా లేదా పరిశీలించుకుంటూ ప్రభువు కొరకై తీర్మానాలు, నిర్ణయాలు చేసుకుంటూ మనలో ఉన్న లోపాలను విడిచిపెట్టి ప్రభువు కోరుకునే స్వస్థ బుద్ధి, భక్తి, నీతి, పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండటానికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువుకు అప్పగించుకుందాం. ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. ఇంకా నువ్వు రక్షించబడలేదా? ఇంకా ప్రభు దగ్గరికి రాలేదా? రక్షణ కార్యము నీలో జరగకపోతే నీకు అసలు ప్రభుతో సంబంధం లేదు. నీకు అగ్నిగుండము తప్పదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగయుగాలు ఏడ్పు, పండ్లు కొరుకుట అనే అనుభవం ఉంటుంది. కాబట్టి ప్రభు కొరకై తీర్మానిద్దాం. ప్రభువుని వెంబడించడానికి తీర్మానిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవా, నీకు వందనాలు. ఉదయకాలము నుండి ఆ రీతిగా నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూనే వచ్చాం. ఈరోజు ఈ మందిరము యొక్క ప్రతిష్ఠ దినము సందర్భంగా మరొకసారి మా భక్తి, మా విశ్వాసము, మా పరిశుద్ధత, మా నీతి, మా జీవిత విధానమును పరిశీలించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకే మీకు స్తోత్రాలు. మరొకసారి మమ్మల్ని మేము రెన్యూ చేసుకోవడానికి మీరు ఇచ్చిన తరుణం కొరకే స్తోత్రాలు. మీ కృప మా ఎడల విస్తరింపచేయండి. మా పైన మీ కనుదృష్టి ఉంచండి తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా గతకాల పతనములు, పాపములు అన్నిటినీ క్షమించండి తండ్రి. మేము ఇంకా ఎక్కడైనా అబద్ధికులుగా, అనీతిమంతులుగా, బుద్ధిహీనులుగా, భక్తిహీనులుగా, అపవిత్రులుగా ప్రవర్తిస్తున్నామా తండ్రి? మా హృదయాలను కడగండి ప్రభువా. క్షమించండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి, నీ కొరకు ఆయత్తపరచండి. నిన్ను వెంబడించు వారిగా చేయండి, నీ కొరకై జీవించు వారిగా చేయండి. ఇంకా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమని ఈ లోకం మట్టికే ఆలోచించుకుంటున్నామా ప్రభువా? క్షమించండి. మమ్మల్ని కడిగే దేవుడు నీవే, శుద్ధి చేసే దేవుడు నీవే, పవిత్రపరిచే దేవుడు నీవే. నీ కొరకే మమ్మల్ని ఆయత్తపరచమని ప్రార్థిస్తాం.
నీ వాక్యము నిష్ప్రయోజనము గాని ఎదుక మరలక నీకు అనుకూల కార్యము జరిగించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. మీ చేతులకు సమర్పించుకుంటూ విస్తారమైన నీ కృప మీ దయ కోరుకుంటూ నీ పాద సాన్నిధ్యములో సాగిలపడుతూ గత సంవత్సరం అంతట్లో మా సంఘాల్లో జరిగిన పాపాలు, మా సంఘాల్లో జరిగిన అజాగ్రత్త, అశ్రద్ధ, మా సంఘాల్లో జరిగినటువంటి భక్తిహీనత, అపవిత్రత, బుద్ధిహీనత మీరు క్షమించండి ప్రభువా. మా విశ్వాసుల్లో, మా సంఘాల్లో ఉన్న ప్రతి దాన్ని కడిగి వేయండి తండ్రి. శుద్ధి చేయండి ప్రభువా. నీ కొరకై మమ్మల్ని సిద్ధం చేయండి తండ్రి. ఈ లోకము దాని ఆశ గతించిపోతున్నది తండ్రి. నీ చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడని వింటున్నాం. సహాయం చేయండి, బలపరచండి, నీ కొరకు ఆయుత్తపరచండి, మీరే మహిమ పొందండి. మీ చేతులకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ దేవా, వ్యక్తిగతంగా కుటుంబాలుగా మేము చేసిన ప్రతి పాపమును, అక్రమాన్ని, బుద్ధిహీనతను, భక్తిహీనతను, అపవిత్రతను క్షమించమని నీ రక్తములో కడిగి శుద్ధి చేయమని నీ మహిమ కొరకు ఆయత్తపరచమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సహాయము సదా తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ లాడండి. అందరికి వందనాలు. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.